హలో, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఈరోజు ఇనిమెళ్ళ గ్రామంలో మరి నరసరావుపేట నుంచి మా అతిథులు వచ్చేసారు. రవీంద్రపాల్, అక్షయ్ పాల్. మరి రవీంద్రపాల్ నిద్రపోతున్నాడు ప్రస్తుతానికి అన్నందిని. అక్షయ్ పాల్ మరి చేపలు పెంచడానికి ఇక్కడ చిన్న గుంతని తీస్తున్నాడు. ఇందులో చిన్న చేప ఉంది, 2 చనిపోయినాయి. చూస్తున్నారు కదా, చిన్న చేప పిల్ల అది గట్టి వెళ్తూ ఉంది. ఈ చేప కోసం మరి పెంచడానికి మనోడు చేస్తున్నాడు. బాల్యం చాలా విలువైంది. ఈ కౌమార దశలో పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఆనందిస్తూ చదువుకుంటూ మరి ప్రతిరోజు మంచిగా జ్ఞానంలో ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క పిల్లగాడు ఆనందంగా, జ్ఞానంగా, వివేకంగా ఎదిగి ఈ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అక్షయ్ పాల్, దేనికి అద్దెస్తున్నావు? చేపలు పెంచుకోవడానికి. నీళ్ళు ఉంటాయి? ఎంతసేపు ఉంటాయి? ఉంటాయా? చేపలు పెంచి ఏం చేస్తాయి? పెరుగుతాయా? అయితే వాస్తవంగా అయితే మనం వాటిని పెంచాలి, కానీ వాటిని హింసకు గురి చేయకూడదు. ప్రకృతిలో ప్రతి ప్రాణికి బ్రతికే జీవించే హక్కు ఉంది. అవునా కదా? అవునా కదా? అవి కూడా మనుషుల్లాగానే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ జీవ వైవిధ్యాన్ని, ప్రకృతిలో సమతుల్యాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మనమంతా అవి కూడా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుందాం. అంతేనా? ఇంకేమన్నా చెప్తావా? ఈ పండగ సందర్భంగా పండగకి ఏమేం చేయాలి? నేనైతే ఒకటే నేర్చుకున్నా, ఖర్చు పెట్టుకోకూడదు, కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి చదువుకోవాలి. పండగల పేరట, పబ్బాల పేరట ₹1 కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకూడదు. అవునా కదా? డబ్బు చాలా విలువైందే కదా? డబ్బు ఎంతో కష్టపడితే కానీ మనకు రాదు మన చేతికి. అలాంటి డబ్బుని ఈ మూఢనమ్మకాల పేరట, దేవుళ్ళ పేరట, వాటి పేరట, వీటి పేరట ఖర్చు పెడితే రేపు ₹1 కూడా మన దగ్గర లేకపోతే ఎంత ఇబ్బందులు పడతాం. అవునా కదా? అలాగనే డబ్బు విలువను ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని మీకు కూడా నేను తెలియజేస్తున్నాను. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. అవునా? ఉండదాన్ని రూపాయి దాచిపెట్టుకొని పెద్దయిన తర్వాత వాటిని మంచిగా ఖర్చు పెట్టుకోవాలి. ఏది? కుటుంబ అవసరాలకి, తల్లిదండ్రులకి, మన ఇంట్లో బంధువులకి, ఏదన్నా మంచి శబల ఇబ్బందులు అయినప్పుడు, ఇంట్లో జరగకపోయినా ఆహారానికి, వాటికి పెట్టుకోవాలి. అలాగనే ప్రతి ఒక్కళ్ళు డబ్బు విలువను తెలుసుకొని దాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకుండా విలువగా, పొదుపుగా వాడుకొని సుఖ సంతోషాలతో మీ కుటుంబాలన్నీ ఉండాలని ఈ నూతన సంవత్సరంలో నేను మీకు చెప్తున్నాను. 2025 సంవత్సరంలో. ధన్యవాదాలు. ఉంటా మరి. అలాగే నాదొక యూట్యూబ్ ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉంటా మరి. ధన్యవాదాలు.